ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం ఎన్ని రకాలుగా పొందొచ్చు అనే దాంట్లో మనం చూస్తూ దాంట్లో సఫరింగ్ అనేది బాధలో నుంచి కూడా ఎన్లైటన్మెంట్ పొందొచ్చు అని చెప్పి అక్కడలాగే ది వే ఆఫ్ ది క్రాస్ అనే దాని గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. దాంట్లో ఈ వే ఆఫ్ ది క్రాస్ లో జనరల్ గా ఈ జ్ఞానోదయం పొందటానికి వాళ్ళని ఫోర్స్ చేస్తారు, బలవంతంగా చే నేర్పిస్తారు. ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే ఆ స్వర్గంలో దేవుడి రాజ్యంలో వీళ్ళందరినీ బలవంతంగా జరిపిస్తారు. ఫైనల్ గా ఆ బాధ అనేది వచ్చినప్పుడు బాధలో నుంచి ఒకటి ఆ బాధను అనుభవిస్తూ నువ్వు ఉండాలి, లేదంటే ఆ బాధలో నుంచి నువ్వు అయ్యా బాబు జామి దేవి అక్కడ ఉన్నావు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. బాధ మనం భరించలేనప్పుడు మనం దేవుని పిలుస్తాం, అది బాబు రక్షించు నా వల్ల కావట్లేదు అని చెప్పేసి మనం చెప్పటం. ఈ ఎన్లైటన్మెంట్ అనేది మనం భూత భవిష్యత్ కాలాలన్నింటినీ త్యజించి వదిలేసి పూర్తిగా ఈ క్షణంలో ఈ నవ్వనే దాంట్లో ఇప్పుడు వర్తమానంలో ఉన్నప్పుడు అది మనం దాన్ని ఎన్నుకోవటం జరుగుతుంది. ఎన్లైటన్మెంట్ ని, ఈ జ్ఞానోదయాన్ని మనకు కావాలి అని చెప్పి మనం తీసుకోవటం అనమాట, ఎన్నుకోవటం జరుగుతుంది. అది అంటే దాని అర్థం మనం ఒక ప్రశాంతమైనటువంటి జీవితంలో, ఒక అద్భుతమైనటువంటి ఆనందంలో మనం బతకాలి అని చెప్పి మన దాన్ని తెచ్చుకోవటం అనమాట. మనకు కావాల్సిన దాన్ని మనకి తీసుకోవటం అనమాట. మనం ఉన్నదాన్ని అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరిస్తున్నాము అని చెప్పి అప్పుడు ఇంకా మనకి బాధ అనేది అక్కర్లేదు. ఈ మనం కొంతమందికి వెంటనే జ్ఞానోదయం అవ్వచ్చు, కొంతమందికి ఆ నేను అనేది తెలుసుకునే దానికి టైం పట్టొచ్చు, ఇంకొంతమందికి ఇంకా బాధతో బాధ కలిగిస్తే గానీ అవ్వచ్చు. ఈ విధంగా రకరకాలుగా వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క మైండ్ కండిషన్ బట్టి చేయాల్సి వస్తుంది. అందుకని నీకు ఎక్కువ టైం కావాలంటే నీకు ఎక్కువ టైం దొరుకుతుంది జ్ఞానోదయం అవుతుంది. కాకపోతే నువ్వు ఎంతకాలం ఎక్కువ తీసుకుంటే దానికి అంత బాధను కూడా నువ్వు అనుభవించవచ్చు వస్తుంది. అందుకని చెప్పి నువ్వు నీ యొక్క మానసిక స్థితిని బట్టి నువ్వు ఎన్నుకోవటం జరుగుతుంది అన్నమాట. అయితే ఒకటి ఇక్కడ మనం ఏంటంటే ఈ బాధ అనేది ఈ కాలం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటి కలిపి మన టైంగా మనం చూసుకునేటువంటి గడియారంలో చూసుకునేటువంటి 24 గంటల టైంగా ఈ బాధ ఈ కాలం ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి, దాన్ని ఎవరు విడగొట్టలేం. దాంట్లో నుంచి వచ్చినప్పుడు ఇంకో ప్రశ్న ఉత్పన్నమైంది ఏంటంటే ఎందుకు ఈ బాధపడాలని కోరుకుంటారు ఎవరైనా? ఎవరు కోరుకుంటారు బాధపడాలని చెప్పి, కష్టపడాలి, దుఃఖాలు కావాలని చెప్పి ఎవరు కోరుకుంటారు? ఎవరో కోరుకోరు కదా. కానీ చాలా మంది తెలియకుండానే ఆ పని చేస్తుంటారు. దానికి ఈ ప్రశ్నలో ఒక ఉదాహరణ ఏంటంటే ఒక ఆవిడ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక భర్తతో చాలా కష్టాలు పెడుతోంది. ఆ కష్టాలు పడినప్పుడు అంటే మొదటి సంబంధంలో ఉన్న కష్టాల కంటే కూడా ఇంకా అట్లాగే ఉంది, అంతకంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కష్టాలు. మరి అట్లా తెలిసి తెలిసి వైవాహిక జీవితంలో కలిసి ఉండటంలోనూ ఈ కష్టాలు, తిట్లు, దెబ్బలు ఇవన్నీ పడాల్సి వస్తుంది. తెలిసి తెలిసి మళ్ళీ ఎందుకు దాన్నే మళ్ళీ అట్లాంటి పరిస్థితి కోరుకుంటారు అనేది ఇక్కడ ప్రశ్న. దానికి వచ్చి ఈ చూస్ అనేది అంటే ఎన్నుకోవటం అనేది నాకు ఇది కావాలి అని చెప్పి తీసుకోవటం అనేది చాయిస్ అనేది కొత్త ఈ ఈ ఈ కొత్త సమాజంలో అంటే మనం అంటాం కదా ఎప్పటికప్పుడు ఈ సమాజం మారిపోయింది, లేకపోతే మా రోజుల్లో ఎట్లుండేది ఇప్పుడు ఇట్లా ఉంది. ఈ కొత్త జనరేషన్ లో ఇది కొత్త వర్డ్ అనమాట, ఫేవరెట్ వర్డ్ అనమాట దీనికి చూస్ అనేది. ఎవరు కూడా కావాలని చెప్పి ఈ పనికిరాని రిలేషన్షిప్ నో లేకపోతే బాధగా ఉండే రిలేషన్షిప్ నో, మన జీవితంలో బాధగా ఉండే సిచ్యుయేషన్ పరిస్థితిని ఎవరు కోరుకో. చాయిస్ అనేది మనకి ఒక 10 వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు దాంట్లో ఏ వస్తువు మనకు అవసరం వస్తుంది, ఏ వస్తువు మనకు పనికి వచ్చేది, మనకు కావాల్సింది, మనం దేనికోసం వచ్చాము అని చెప్పి పూర్తి స్పృహలో ఉండి తీసుకునే వాళ్ళకి చాలా తక్కువ. అది చాయిస్ అనేది, చూజ్ అనేది, ఎన్నుకోవటం అనేది ఉన్న వాటిలో మనకు కావాల్సిన దాన్ని ఎన్నుకోవటం, పనికొచ్చే దాన్ని ఎన్నుకోవటం అనేది మనకి ఆ రంగుల తెర అనేది చాలా ఉన్నాయి ఇందులో. ఇది కలర్ బాగుంది, లేకపోతే షేప్ బాగుంది, లేకపోతే దీంట్లో మనం పట్టుకోవడానికి బాగుంటుంది. రకరకాలైనటువంటి
అడ్వాంటేజెస్ లేకపోతే ఫీచర్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వస్తువు. వాటిలో పడిపోకుండా మనకు కావాల్సిన దాన్నే మన నగిషి లేకపోయినా ఏమి లేకపోయినా నాకు ఇదే కావాలి సింపుల్గా ఉందని ఏదైనా దానికి తెలుసుకోవాలంటే మనకి ఈ అవగాహన అనేది స్పృహ అనేది ఇంకా ఎక్కువ స్థితిలో ఉండాలి. అది లేకపోతే ఏమవుతుంది, మనకి ఈ చాయిస్ అనేది ఉండదు అనమాట. ఎన్నుకోవటం అనేది ఉన్న వాటి లేదు అనేది ఉండదు. సో మనం ఎప్పుడు ఇది మొదలవుద్ది అంటే మనని మనం గుర్తించుకోవటం, ఈ బాహ్య స్వరూపంతో గుర్తించుకోవటం మానేసినప్పుడు ఈ మన మైండ్ చిన్నప్పటి నుంచి కండిషన్ చేస్తాం కాబట్టి ఆ కండిషన్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్ లోకి మనం ఈ ప్రస్తుత క్షణంలోకి మనం వచ్చినప్పుడు ఈ చాయిస్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. అది చేరేంత వరకు కూడా మనం స్పృహలో లేని అవగాహనలో లేని దాన్ని మనం ఆధ్యాత్మిక భాషలో అవగాహనలో లేనటువంటి అనమాట. సో దిస్ మీన్స్ దాట్ దాని అర్థం ఏంటంటే మనము మన మైండ్ ద్వారా మన మైండ్ కండిషన్ లో మనం కొన్ని ఆలోచించటము, ఫీల్ అవ్వటము, లేకపోతే పని చేయటము దానికి జరుగుతూ ఉంటుంది. దానికి జీసస్ చెప్పినప్పుడు ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో వాట్ దే డూ అని చెప్పి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి వదిలేయండి అని చెప్పి ఆయన క్రూసిఫికేషన్కి వెళ్ళేటప్పుడు, ఆ సిలువకి మీదకి వెళ్ళేటప్పుడు చెప్తారు, ప్రజలు తిరగబడినప్పుడు రాజుల మీద. అయితే ఇక్కడ జ్ఞానము, నాలెడ్జ్, తెలివితేటలు, చదువు ఇవన్నీ ఒకటేనా అంటే చాలా కాదు అని చెప్పి మనకు సమాధానం. చాలా మంది తెలివి గల వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళందరికీ జ్ఞానం ఉంటుందా అంటే నాలెడ్జ్ అనేది ఉంటుందా అంటే ఉంటది అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు సింపుల్గా మనం ఇంకో రకమైన ఎగ్జాంపుల్ చూసాం. ఇవాళ చూస్తే నిన్న తమిళనాడు ఎలక్షన్ జరిగినాయి. అందులో విజయ్ గెలిచాడు, ఎక్కువ సీట్లు వచ్చినాయి, అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఈ ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ గవర్నమెంట్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పద్ధతి ఎలా అనేది వాళ్ళకి తెలియదు. అంటే ఆ నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఈయన తొందరపడిపోయి ఏం చేశాడు, నాది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నాకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, నేనే ఒక పెద్ద పార్టీ, అతిపెద్ద పార్టీగా నాదే కాబట్టి నాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. గవర్నర్ ఏం చెప్పాడు, బాబు నీకు 118 సీట్లు కావాలి, 118తో నువ్వు రా అని చెప్పి. అప్పుడు వీళ్ళు ఎవరెవరు ఉన్నారని ఎతకడం మొదలుపెట్టారు. సరే, ఎవరెవరిని పట్టుకున్నారు, తీసుకున్నారు, 2 సార్లు 3 సార్లు వెళ్ళారు, వచ్చారు. ఇదంతా ఇంటెలిజెన్స్, చదువు. కానీ అసలు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రాసెస్ ఎలా ఉంటది, దీంట్లో ఎవరు ముందు ఎవరు వెనక, గవర్నర్ పిలిచిందాక మనం ఆగాలా అక్కర్లేదా, లేకపోతే మనం ముందేಳಿ చెబితే గవర్నర్ ఏమంటాడు, ఈ ఆలోచనలన్నీ బహుశా మనకు చేసినట్టు కనపడదు మన అక్కడ పరిస్థితిని చూస్తే. నువ్వు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినంత మాత్రం నిన్ను పిలవాలని ఏం లేదు. గవర్నర్ కనుక ఆ ఛాయిస్ వదిలేసినట్లయితే ఆయనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ నువ్వే రా వచ్చి ఫామ్ చేయని ఆయనే పిలిచేవాడు. ఈ రాజకీయ పరమైనటువంటి జ్ఞానం లేకపోవటం వలన, నాలెడ్జ్ లేకపోవటం వలన 4 రోజులు తమిళనాడు మనం ఒక పెద్ద రకరకాల డ్రామాలన్నీ చూసాం. సరే, చివరికి 120 మంది చూపించారు, పిలిచారు, ఇక అవన్నీ మాకు అవసరం. ఇక్కడ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఈ మూడింటికి ఉన్న తేడా. చదువుకున్న వాళ్ళందరూ, తెలివితేటలు గల వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంటుంది అనేది వేరు. అందుకని జ్ఞానం అనేది వేరు, ఇవన్నీ వేరు అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. ఈ మెంటల్ డెవలప్మెంట్ అనేది మానసిక అభివృద్ధి, లేకపోతే ఈ జ్ఞానం అనేది ఇంక్రీజ్ ఇన్ నాలెడ్జ్, ఈ చదువు అనేది, లేకపోతే మన మానసిక స్థితి, ఈ జ్ఞానం, ఈ రెండింటినీ మనం ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళకపోతే మనం చూడాల్సింది ఏంటంటే ఒక గొప్ప అసంతోషకరమైన విషయాన్ని, తర్వాత ఒక పెద్ద ఉత్పాతాన్ని, డిసాస్టర్ని, దానివల్ల జరిగేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నిన్న మనం చూసాము. ఇక్కడి నుంచి వాళ్ళు చూడాలి. కదా ఉన్నారు మనోదర్ గారు, శ్రీలక్ష్మి గారు వచ్చారు. చదువుతున్నాను సార్.
సో ఇప్పుడు Your friend is stuck in a relationship with a abusive partner and not for the first time. Why? No choice. The mind, conditioned as it is by the past, always seeks to recreate recreate what it knows and it familiar with, even if it is in even if it is painful. At least it is familiar. The mind always adheres 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 adhere, adhere. adhere, adheres to the unknown, to the known. The unknown is dangerous because it has no control over it. That's why the mind dislikes and ignores the present moment. Present moment awareness creates a gap not only in the stream of mind but also in the past future continuum. Nothing truly new and creative can come into this world except through that gap, that clear space of infinite possibility. సో ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన ఫ్రెండ్ ప్రశ్న వేసిన ఆయన ఫ్రెండ్ 2 సార్లు అటువంటి సంబంధాన్ని ఎందుకు, అటువంటి రిలేషన్షిప్ ని, బాంధవ్యాన్ని ఎన్నుకోవాలి? ఒకసారి బాధపడినప్పుడు, దెబ్బతిన్నప్పుడు రెండోసారి అయినా జాగ్రత్తగా ఉండాలి కదా. అది కాదు అని చెప్పాను. ఎందుకు ఇలా ఎన్నుకుంటారు, బాధాకరమైన జీవితాన్ని ఎందుకు ఎన్నుకుంటారు అనేది ప్రశ్న ఇక్కడ. దానికి సమాధానం, యువర్ ఫ్రెండ్ ఈస్ స్టక్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ అన్ అబ్యూజివ్ పార్ట్నర్ అండ్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం. మీ ఫ్రెండ్ ఒక తిట్టేటువంటి వాడిని, బాధ పెట్టేటువంటి వాడిని బాంధవంలోకి ఎన్నుకున్నాడు, దాంతో కలిసిపోయి ఉన్నాడు. అది పైగా మొట్టమొదటిసారి కదా, రెండోసారి. ఎందుకు అంటే వాళ్ళకి వేరే చాయిస్, ఆల్టర్నేటివ్ లేదు అందువల్ల అని. అంటే అక్కడ వేరే మగవాళ్ళు ఎవరు లేరు నీతో పాటు కలిసి రావడానికి, అట్లాంటి వాళ్ళే దొరుకుతారు, ఆ ఉన్న కంపెనీ అట్లాంటిది, ఇలా తమకు తెలిసింది అట్లాంటిది అని చెప్పాను. ద మైండ్ conditioned as it is by the past always recreates what it knows and is familiar with. మన మైండ్ ఏదైతే ఉందో అది గతంలో మనకున్న అనుభవాల ద్వారా కండిషన్ చేయబడింది. అంటే దానికి అనుభవం ఏదైతే మన గతించిన అనుభవాలు మంచి అయినా చెడ్డ అయినా ఏవైతే ఉన్నాయో మైండ్కి తెలిసింది అదే. ఎందుకంటే మన భయము, ఆందోళన ఇవన్నీ రకరకాలైనటువంటి మైండ్ యొక్క రూపాలు. అది ఎప్పుడు మనం పెంచుతూ ఉంటుంది వాటిలో. ఇక్కడ ఈ పాస్ట్ లో కూడా, గతంలో కూడా ఈ మైండ్కి అలవాటైంది, తెలిసింది ఏంటంటే బాధపడటం అనేది. అందుకని ఇది మనం కూడా ఏం చేస్తాము, మనకి ఏదైనా తెలిసిన విషయం ఉందనుకోండి, మనం ఒక ఏరియాకి వెళ్తున్నాం, జీపీఎస్ లేని రోజుల్లో పెట్టుకోండి. ఏ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, మనం తెలిసిన దారిలోనే వెళ్తాం. కొత్త దారి వెళ్తామా? వెళ్ళాం సార్. కొత్త దారి అలా వెళ్ళాం. కదా, తెలియకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకొని వెళ్తాం. తెలుసుకుంటే వెళ్తాము. తెలియని దారి అయితే, మొట్టమొదటిసారి అయితే, ఒకసారి వెళ్తున్నట్టయితే రెండోసారి మళ్ళీ అదే దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరన్నా పక్క నుంచి ఇట్లా వెళ్తే ఇట్లా దగ్గర అవుద్ది, ఇట్లా రోడ్డు బాగుంటుంది, లేదా ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పినా కూడా ఎందుకు వచ్చిన వాళ్ళే, మనకు తెలిసిన రోడ్లు వెళ్ళాలి అని చెప్పి మనం దాదాపుగా వెళ్ళిపోతాం. అంటే మన మైండ్ ఏం చేస్తుందంటే మనకు తెలిసిన దాన్నే మళ్ళీ మళ్ళీ సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి తెలిసింది, దానికి మనకి పరిచయం ఉన్నదానికే చేయడానికి పరిచయం చేస్తాం. ఎవరున్నా మనమైనా ఎవరైనా మనం అదే చేస్తాం. పరిచయం అయిన చోటకే, పరిచయం అయిన వాళ్ళతో మనం ముందుకు పరిచయం ఉన్న కొత్త వాళ్ళతో మాట్లాడటానికి, పరిచయం అయిన వాళ్ళతో మాట్లాడటానికి మన దగ్గర తేడా ఉంటుంది. కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి చూసి మెల్లగా వాళ్ళు ఏంటో, ఎవరో, ఏం చేసుకున్నారు, మనం ఏం చెప్తే ఏమనుకుంటారు అన్ని రకరకాలుగా మనం ఆలోచిస్తూ మాట్లాడతాం. అదే పరిచయం అయినాడు అనుకోండి, మనం వెంటనే ఫ్రీగా వెళ్ళిపోయి ఏం బాగున్నారండి, ఏంటి సంగతులు, ఎట్లా చాలా రోజులు ఏం చూసి అంటే రకరకాలు మనం పలకరిస్తాం. అందుకని ఈ మైండ్ ఏం చేస్తుంది, తెలిసిన దాన్ని పరిచయం అయిన దాన్ని మనకి మళ్ళీ మళ్ళీ సృష్టించడానికి, మన ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది బాధాకరమైన సరే, ఏదైనా కానీ మనకు తెలిసిన దాన్ని కాబట్టి కొంచెం కష్టమైనా కూడా మనం దాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాం.
ద మైండ్ ఆల్వేస్ అడ్హియర్స్ టు ది నోన్. మైండ్ ఎప్పుడు కూడా అది చెప్పి తెలిసినది చెప్తేనే అనుసరించడానికే ఒప్పుకుంటుంది కానీ తప్ప తెలియని దాంట్లోకి వెళ్ళదు. మనకి ఒకవేళ పొరపాటున ప్రయత్నం చేసిన సగం దాకా వెళ్ళి అనవసరంగా ఇటు వచ్చాం అని రావాల్సింది కాదు అని చెప్పి మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాం. ఇప్పుడు మొన్న ఒక రోజు నేను నల్లగండ వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి అదే మా అమ్మాయి మ్యారేజ్ జరిగిన ప్లేస్ అటువైపు. అంతకుముందు పెళ్ళప్పుడు ఆ రోడ్డు చాలాసార్లు తిరిగా. మళ్ళీ వెళ్ళాల్సి వస్తే GPS పెట్టాను. అది ఇటు ఎక్కడి నుంచో పక్క నుంచి తీసుకెళ్ళి చివరికి అనుకున్నాను, అనవసరంగా ఇటు వచ్చాను దీన్ని నమ్ముకుని. మామూలుగా తెలిసిన రూట్లో వెళ్ళిపోయినట్టయితే ఎప్పుడూ జరిపోయేవాడిని నేను. కొంత పెట్రోల్ దండగా, ట్రాఫిక్ దండగా, టైం దండగా, ఇవన్నీ దండగా అని చెప్పి నన్ను నేనే ఎందుకంటే తెలిసిన దారిలో వెళ్ళటం మనకి, పరిచయమైన దారిలో వెళ్ళటం మనకి తేలికైన విషయం. తెలియని దారిలో ఇట్లా మ్యాప్ మీద చూసుకుంటూ, ఇటు చూసుకుంటూ, ట్రాఫిక్ చూసుకుంటూ, ఈ సందులో నుంచి ఆ సందులో నుంచి అదేంటి ట్రాఫిక్ లేని సందులో లేకపోతే త్వరగా వెళ్ళే సందులో తీసుకెళ్తుంది. చివరికి మనం చేరే పాయింట్కి ఇది తీసుకెళ్లే దారిలో ఒకసారి దగ్గర అవుద్ది, ఒకసారి దూరం అవుద్ది, ఒకసారి రకరకాలుగా ఉంటుంది. అట్లాగా అనమాట. అందుకని మనకు తెలిసిన దారిలోనే మనం వెళ్ళటానికి మనం ఇష్టపడతాం, కానీ తెలియని దారిలో వెళ్ళటానికి ఇష్టపడతాం. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా అదే జరిగింది. ఇదేమో ఎటో జీడిమెట్ల నుంచి తీసుకెళ్ళింది, నేను బోయినపల్లి నుంచి వెళ్తే నాకు తేలిక అయ్యేది, అటు వెళ్లకుండా ఇటు తీసుకెళ్ళింది షార్ట్ కదా, 3 నిమిషాలు టైం కలిసి వస్తుంది కదా అని చెప్పి కక్కుర్తి పడితే 15 గంటలు లేట్ అయింది. అందుకని మనం ఎప్పుడు కూడా మనకు తెలిసిన దారిలో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం. ది అన్నోన్ ఈస్ డేంజరస్ బికాస్ ఇట్ హాస్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. తెలియని దానికి వెళ్తానికి ఇది ప్రమాదకరమైంది. మైండ్కి దాని మీద కంట్రోల్ ఉండదు, తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ మైండ్లోంచి లేని దాన్ని ఎక్కడున్నాయి ఏమున్నాయని చూసుకుంటూ ఉంటుంది. అందుకని చెప్పి అది దాని మీద దీనికి నియంత్రణ అనేది కొత్త విషయాల మీద దీనికి ఉండదు. తెలిసిన విషయాల మీద ఉన్నంత నియంత్రణ ఈ మైండ్కి తెలియని విషయాల మీద, కొత్త విషయాల మీద ఉండదు. సో దట్ ఇస్ వై ద మైండ్ డిస్లైక్స్ అండ్ ఇగ్నోర్స్ ద ప్రజెంట్ మూమెంట్. అందువల్ల తెలియని వాటిని ఇది ఒప్పుకోదు కాబట్టి, తీసుకోదు కాబట్టి మైండ్ ఏం చేస్తుందంటే ఇష్టపడదు, వదిలేస్తుంది. ఈ ప్రజెంట్ మూమెంట్, ఈ క్షణం అనే దాన్ని అది పట్టించుకోదు. నా గతంలో ఈ విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, అందుకని చెప్పి నేను దీంట్లోనే వెళతాను, బాధ అయినా సరే పర్వాలేదు అని. అంతేగాని గతంలో నాకు ఇలా జరిగింది, నేను ఇబ్బంది పడ్డాను, ఈసారైనా కనీసం జాగ్రత్తగా ఇంకో దారిలో వెళ్ళి బాగా చేసుకుంటాను అని చెప్పి అది అనుకోదు. Present moment awareness creates a gap not only in the stream of mind but also in the past future continuity. ఈ ప్రజెంట్ మూమెంట్ అనేది, ఈ క్షణం అనేది ఈ ఈ మైండ్ ఆలోచించేటువంటి పద్ధతులు ఆ ఫ్లోలోనే కాకుండా ప్రవాహంలోనే కాకుండా అది ఈ పాస్ట్ ఫ్యూచర్, ఈ గతానికి భవిష్యత్తుకి ఈ బయట మధ్యలో ఒక అవేర్నెస్, ఒక అవగాహనని ఇది కలిగిస్తుంది అనమాట. ఏ గ్యాప్ అనేది ఒక ఎడానికి, భవిష్యత్తుకి భూతకాలానికి మధ్యలో కొద్దిగా ఒక ఎడం, ఒక గ్యాప్ అని క్రియేట్ చేస్తారు, స్పేస్ క్రియేట్ చేస్తారు, స్థలాన్ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఈ ఆలోచనలోంచి మన ఈ ఫ్లోలో నుంచి మనకు పాత ఆలోచనల ప్రవాహంలో నుంచి లేకపోతే భవిష్యత్ ఆలోచన ప్రవాహంలో నుంచి మన బయటికి క్షణంలోకి రావాలి అంటే ఈ రెండింటిని విడగొట్టాలి. విడగొట్టిన తర్వాత దాంట్లో కొంచెం గనక ఒక స్పేస్ అనేది ఒక కొంచెం ఎడం అనేది గనక వస్తే అప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్ అనే దాన్ని మనం తీసుకెళ్లి దాంట్లో కూర్చోబెడతాం అన్నమాట. ఈ క్షణాన్ని తెలుసుకోవటం అనేది అందుకే మనం భూత భవిష్యత్ కాలాల మధ్యలో తీసుకెళ్ళి, అందుకని వర్తమాన కాలం మనకు రెండింటి మధ్యలో వస్తుంది. మనం చెప్పేటప్పుడు కూడా వర్తమాన కాలం మధ్యలో వస్తుంది, రెండింటి మధ్యలో. Nothing truly new and creative can come into this world except through that gap, that clear space of infinite possibility. నిజంగా కొత్తదంటూ ఏదైనా నూతనంగా ఏదైనా రావాలి, లేదు ఏదైనా సృష్టించాలి అంటే ఈ ప్రపంచంలో ఈ యొక్క ఎడం ఏదైతే ఉందో భూత భవిష్యత్ కాలాల మధ్యలో ఉన్న స్థలం అంటే అది వర్తమానం, ఈ క్షణం ఏదైతే ఉందో దాని ద్వారానే రావాలి, కానీ ఇంకో వేరే విధంగా రాదు. ఈ స్పేస్ ఏదైతే ఉందో అది ఇన్ఫినిట్ పాసిబిలిటీ, అది అంతులేనటువంటి సౌకర్యాన్ని లేకపోతే సాధ్యమైన దాన్ని క్రియేట్ చేస్తానమాట. అందుకే ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఈ ఫ్రెండ్ గురించి. ఎందుకు అంటే ఆ ఫ్రెండ్ తెలిసిన దాంట్లో ఆల్రెడీ మైండ్
ఈ పరిస్థితిని ఒప్పుకుంది కాబట్టి రెండోసారి కూడా అదే పరిస్థితిలోకి వెళ్తాం. మనకి నచ్చినవి అన్ని బట్టలు కొనుక్కోవాలి, మనకు తెలియకుండా ఒక్కోసారి మన దగ్గర ఉన్నవి కూడా కొంటాం. మన దగ్గర ఉన్న కలరు డిజైన్ ఎందుకంటే మైండ్లో ప్రింట్ అయిపోయింది ఇంతకుముందు కొన్నది. అందుకని ఇప్పుడు కూడా మళ్ళీ మనం అదే తెలియకుండానే కొని, అయ్యో ఇంతకుముందు ఉన్నట్టుంది అంటే ఆదాలు కాదు, ఎందుకంటే వాళ్ళకి చాలా జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడే కదా, ఎప్పుడెప్పుడో కూడా కట్టేసి తీసేసి చింపేసి బయటపడేసినా కూడా గుర్తుంటాయి. అందుకనే ఇది వాడి పడేసాం మనం, ఇది వద్దులే కొత్తదే ఉందో చూస్తారు, మాకు దొరుకుతాయి అని పెద్ద పట్టించుకోం కాబట్టి. సో దిస్ ఈజ్ వాట్, మనకు తెలిసిన వాటిని మనం గుర్తించడానికి, తెలిసిన దారిలో వెళ్ళటానికి మన మైండ్ అలవాటు పడిపోయింది కాబట్టి కష్టమైన సుఖమైన దుఃఖమైన దాంట్లోనే మనం ప్రయత్నం చేస్తాము. దాంట్లోంచి బయటికి రావాలి అంటే వర్తమానం అనేటువంటిది ఈ రెండు భూత భవిష్యత్ కాలాల మధ్యలో ఈ వర్తమాన కాలం అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారానే మనకి సాధ్యాసాధ్యాలన్నీ సమకూరుతాయి అన్నమాట. ఎస్. So your friend being identified with her mind may be recreating a pattern learned in the past in which intimacy and abuse are inseparably linked. Alternatively, she may be acting out a mind pattern learned in early childhood according to which she is unworthy and deserves to be punished. It is possible to that she lives a large part of her life through the pain body, which always seeks more pain on which to feed. Her partner has his own unconscious patterns, which complement hers. Of course, her situation is self-created, but who or what is the self that is doing the creating? A mental emotional pattern from the past, no more. Why make a self out of it? If you tell her that she has chosen her condition or condition or situation, you are reinforcing her state of mind identification. But is her mind pattern who she is? Is it herself? Is her true identity derived from the past? Show your friend how to be the observing presence behind her thoughts and her emotions. Tell her about the pain body and how to free herself from it. Teach her the art of inner body awareness. Demonstrate to her the meaning of presence. As soon as she is able to access the power of the now, and thereby break through her conditioned past, she will have a choice. ఇప్పుడు ఆ మానసిక స్థితి ఎలా ఉంటుంది అనే దాని మీద ఇంకొంచెం క్లియర్గా దాన్ని అనాలిసిస్ చేస్తాడు. నీ ఫ్రెండ్కి మైండ్ క్రియేషన్, మైండ్ తెలిసిన దాని వాళ్ళకి వెళ్తుంది, తెలియని వాటికి వెళ్ళదు అనే దాని మీద మొదటిసారి ఆమెకు ఆ విధంగా జరిగినా కూడా మళ్ళీ రెండోసారి కూడా అట్లాంటి వాడినే సెలెక్ట్ చేసుకుంది అనే దానికి ఇంకొంచెం ఎక్కువ అనాలిసిస్. సో యువర్ ఫ్రెండ్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ హర్ మైండ్ మే బి రీక్రియేటింగ్ ఎ ప్యాటర్న్ learned in the past in which intimacy and abuse are inseparably linked. సో నీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె మైండ్ పాతది. ఆమెకున్న గుర్తింపు ఏంటంటే పాత మైండ్ ఏదైతే ఉందో ఆమెకున్న మైండ్తో దాంతోనే ఆమె గుర్తింపు ఉంది. కానీ ఆమెకి నేను అంటే ఈ బాహ్యమైన నేను కాకుండా లోపల ఉన్న నేను అనేది ఆమెకు తెలియదు. అందుకని ఆ ప్యాటర్న్ లెర్న్డ్ ఇన్ ద పాస్ట్, గతంలో నేర్చుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ తిప్పి చేస్తా ఉంది. ఇన్ విచ్ ఇంటిమసీ అండ్ అబ్యూజ్ ఆర్ ఇన్సెపరబుల్లీ లింక్డ్. ఇంటిమసీ ఉంటుంది, అంటే మనకి చాలా చోట్ల చూస్తుంటామండి, భార్య భర్తలు సంసారం చేస్తుంటారు, కలిసి ఉంటారు, కొట్టుకుంటుంటారు, వాడు తిడుతుంటాడు, కొడుతుంటాడు, లేకపోతే తిండి పెట్టదు, ఏదో రకరకాలుగా ఎన్ని పెడుతున్నా కూడా వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. రోజు కొట్లాడుకుంటారు, తాగొస్తాడు, కొడతాడు, డబ్బులు తీసుకెళ్తాడు, మళ్ళీ కోస్తాడు, మళ్ళీ కొడతాడు, లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే కొడతాడు. ఇవన్నీ రకరకాలుగా ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళిద్దరూ రోజు అనుభవిస్తూనే ఉంటారు, మళ్ళీ అందులోనే కలిసి ఉంటారు. ఎందుకంటే ఈ
గతంలో వాళ్ళ మైండ్ కండిషన్ అయిపోయింది. గత అనుభవాల ద్వారా, విన్న వాటి ద్వారా, చూసిన వాటి ద్వారా ఆ మైండ్ కండిషన్ అయిపోయింది. అందువల్ల ఈ రెండు ఎప్పుడైనా కూడా ఈ ఇంటిమసీ అనేది లేకపోతే అబ్యూజ్ అనేది ఈ రెండు కలిసి ఉండటము, తర్వాత తిట్టుకోవటం ఇవన్నీ కలిసి ఉంటాయి. దాన్ని విడగొట్టడానికి కుదరదు అనమాట. ఆ మైండ్ ప్యాటర్న్ అట్లా సెట్ అయిపోయింది. ఆల్టర్నేటివ్లీ షీ మే బి యాక్టింగ్ అవుట్ ఏ మైండ్ ప్యాటర్న్ ల్యాండ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ అకార్డింగ్ టు విచ్ షీ ఈజ్ అన్వర్ది అండ్ డిజర్వ్స్ టు బి పనిష్డ్. లేదంటే ఏమై ఉండొచ్చు, చిన్నప్పుడు ఎప్పుడు ఆ నేర్చుకున్నది చెప్పింది మైండ్ని కండిషన్ చేశారు. మా ఆడవాళ్ళు అంటే బాధపలు పట్టడానికే, తిట్లు తినటానికే, దెబ్బలు తినటానికే ఉన్నారు. వాళ్ళు మొగుడు ఏం చేసినా పడి ఉండాలి. ఇట్లా రకరకాలైనటువంటి చిన్న భావజాలం అనేది ఏదైతే ఉందో ఆ భావజాలంలో మునిగిపోయి చిన్నప్పటి నుంచి కూడా మైండ్ కండిషన్ అయిపోయి ఉండొచ్చు. దానివల్ల కూడా మనం ఎందుకు పనికిరాము, మనకు దీని శిక్ష అనుభవించాల్సిందే, ఇట్లోనే బతకాలి, ఈ కూపంలో నుంచి ఈ బురదగుంటలో నుంచి మనం బయటికి రావడానికి లేదు, ఇందులోనే ఉండాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఏర్పాటు పడిపోయినప్పుడు వాళ్ళకు ఇట్లా కూడా జరగవచ్చు. ఆ విధంగా ఉన్నప్పుడు కూడా జరగవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు దట్ షీ లివ్స్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ టు ద పెయిన్ బాడీ విచ్ ఆల్వేస్ సిక్స్ మోర్ పెయిన్ ఆన్ విచ్ టు ఫీడ్. మనకి పెయిన్ బాడీ గురించి, మైండ్ గురించి చూసాం. మైండ్ ఎంతసేపు మనకి బాధల మీద ఆందోళన, ఆతృత, దుఃఖము, కష్టము, ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటి మీదనే ఈ మైండ్ పోతుంది. మైండ్కి ఆహారం ఏంటంటే మన ఎప్పుడు భయం, ఆందోళన, ఈ రకరకాలైనటువంటి మన నెగిటివ్ ఫ్యాక్టర్స్ లో మనని ఉంచటమే మైండ్ యొక్క పని. ఎందుకంటే అది ఒకసారి మనం అది లేకపోతే మన మైండ్ నియంత్రణ నుంచి బయటకు వచ్చేస్తాం. మనం మనము మైండ్ చెప్పినట్టు ఉంటున్నాం కానీ మనం చెప్పినట్టు మన మైండ్ వింటలేదు అనేది మనం మొదటి నుంచి చూస్తున్నాం. కాబట్టి ఈ పెయిన్ బాడీ అనేది మనకు ఉంది అనేది ఆమెకి తెలుసు అన్నమాట. సో ఆవిడ జీవితం అంతా ఎక్కువ కాలం, బాగా ఎక్కువ భాగం జీవితం ఈ పెయిన్ బాడీతోనే బతికుండొచ్చు, నివసిస్తూ ఉండొచ్చు. సో అది మైండ్ ఏం చేస్తుందంటే ఈ పెయిన్ బాడీ ఉంటే దానికి ఇంకా ఎక్కువ బాధను కలగజేస్తుంది అనమాట. దాని మీద అది బతకాలి కాబట్టి ఇంకా ఎక్కువ బాధను కలగజేస్తుంది కాబట్టి ఆమె అందుకు కూడా ఆ రెండోసారి కూడా అటువంటి ప్రయత్నం మళ్ళీ అలాగే జరిగి ఉండొచ్చు అని. హర్ పార్ట్నర్ హ్యాస్ హిస్ ఓన్ అన్కాన్షియస్ ప్యాటర్న్స్ విచ్ కాంప్లిమెంట్ హర్స్. అట్లాగే ఆమె భర్త కూడా అతనికి తెలియకుండా ఈమె ఏదైతే మానసిక స్థితిలో ఉందో దెబ్బలు తినాలి అని అతను కూడా మనం దెబ్బలు కొట్టాలి అనేటువంటి ఒక మానసిక స్థితిలోనే ఉండొచ్చు. ఈ రెండు కలుస్తాయి అన్నమాట. ఆ రెండు మానసిక స్థితి, మనం అంటే భర్త అంటే మగాడు అంటే వాడు ఏం చేసినా చెరుపాటు అవుతుంది, ఆడదాన్ని ఏమైనా చేయొచ్చు, ఏమైనా అనొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు అనేటువంటి మనస్తత్వానికి, ఆడది అంటే భరించాలి, పడాలి, తినాలి అనే దాని ఈ రెండు కంటిన్యూటీ కలవాలన్నమాట, కలిసి ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఆర్ సిచ్యుయేషన్ ఇస్ సెల్ఫ్ క్రియేటెడ్. ఏదైనా కానీ ఇట్లాంటి యొక్క పరిస్థితి ఏమైందంటే ఆమె అంతటా ఆమె సృష్టించుకుంది. బట్ హూ ఆర్ వాట్ ఈస్ ద సెల్ఫ్ దట్ ఈస్ గోయింగ్ టు దట్ ఈస్ డూయింగ్ ద క్రియేటింగ్. ఎవరు చేస్తున్నారు ఈ సృష్టి, ఎవరు ఈ సెలక్షన్ అనేది, ఈ బాధలు అనేది మనంతటా మనం సృష్టించుకుందే కానీ పైనుంచి ఎవరు మనకి ఇవన్నీ సృష్టించేవలా. మనం ఏమనుకుంటాం, సరే మనకి ఇంతే ప్రాప్తం, మన కర్మ ఏం చేస్తాం, దీంతో బతకాల్సిందే అని చెప్పి మనం దాంట్లోనే ఉండిపోయి దాంట్లోనే ఉంటున్నాం. కానీ అసలు మనకి ఎందుకు వచ్చింది, మనం ఇందులో నుంచి బయటకు ఎందుకు రాకూడదని మనం ఎప్పుడు ఆలోచించాలి, ప్రయత్నం చేయలేదు. ఏ మెంటల్ ఎమోషనల్ ప్యాటర్న్ ఫ్రమ్ ది పాస్ట్ నో మోర్. ఈ మానసిక భావోద్వేగాలు, ఈ మైండ్తో కూడిన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అది గతంతోనే ముడిపడి ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితి గురించి ఆలోచించట్లేదు. వై మేక్ ఎ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లో నుంచి, ఈ బాధలో నుంచి నేను సెల్ఫ్ అంటే నేను అనేదాన్ని మనం ఎందుకు తీర్చకూడదు. ఇఫ్ యు టెల్ హర్ దట్ షీ హాస్ చోజన్ హర్ కండిషన్ ఆర్ ఎమోషన్ ఆర్ సిచ్యుయేషన్, యు ఆర్ రీఎన్ఫోర్సింగ్ హర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఐడెంటిఫికేషన్. నువ్వు కనుక వెళ్ళి ఇదంతా నీ సొంతంగా చేసుకున్నా, నీ చేతులా చేసుకుంది, నువ్వు సక్రమంగా కనుక నువ్వు చూసే ఇది అంటే మనం ఎన్ని రకరకాలుగా వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏమవుతుందంటే మన మనసు ద్వారా మనం గుర్తించిన దాన్ని మళ్ళీ మనం ఇంకా దాన్ని బలం చేసినట్టుగా జరుగుతాయి. నువ్వు ఇదంతా నీ చేతిలో చేసుకుంది, నువ్వు చెబితే ఏమేం లేదు, నువ్వు చెబితే ఏమంటే ఈ పరిస్థితి నీకు వచ్చే, మనం ఏదన్నా ఎవరికన్నా కష్టం వచ్చినా లేకపోతే చెప్పింది జరగకపోయినా, మనం చెప్పింది వాళ్ళు చేయకపోయినా, చేసి మన సలహా అడుగుతారు, మనం సలహా చెబుతాము, చెప్పిన తర్వాత వాళ్ళు చెయ్యరు. చేయక ఏం చేస్తారు వాళ్ళు,
కొత్త దాంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు. చేస్తే తప్పు జరుగుద్ది. అప్పుడు మనం వెంటనే ఏమంటాం, నువ్వు చెబితే ఏమైనా, నువ్వు చెప్తే నీకు ఎన్ని చెప్పాను నేను, నువ్వు అసలేమేం లేదు, అందువల్ల నీకు ఇలా జరిగింది, అది ఇది అని చెప్పాను, లెఫ్ట్ రైట్ సెంటర్ తీసేస్తాం. అదేమవుతుంది దానివల్ల, ఓహో నేను ఇలాగే చేయాలి కావచ్చు, నేను ఇలాగే చేశాను కావచ్చు అని మన మైండ్ ఆ విధంగా అయిపోతుంది అనమాట. బట్ ఈజ్ ఆర్ మైండ్ ప్యాటర్న్ హూ షీ ఈస్. ఆమె ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం ఆ మైండ్ ప్యాటర్న్ లో ఉందా, అంటే ఆమె ఆలోచన విధానంలో నేనెవరు అనేది తెలుసుకునేది ఉందా. ఈజ్ ఇట్ హర్ సెల్ఫ్, ఆమెనా, తను తనుగానే బాహ్య రూపంలోనే ఉందా. ఈజ్ హర్ ట్రూ ఐడెంటిటీ డిరైవ్డ్ ఫ్రమ్ ది పాస్ట్. ఈ గతంలో ఉన్న అనుభవాల ద్వారా ఆమె ఏమైనా తన సొంతగా తన యొక్క ఐడెంటిటీని, తన యొక్క గుర్తింపుని ఏమైనా తీసుకుందా. మనకి ఇలాగే ఎందుకు జరగాలి, మనకే ఎందుకు జరగాలి అనే ప్రశ్న వేసుకుందా. షో యువర్ ఫ్రెండ్ హౌ టు బి ద అబ్జర్వింగ్ ప్రెజెన్స్ బిహైండ్ హర్ థాట్స్ అండ్ హర్ ఎమోషన్స్. ఇప్పుడు మనకు ఆమె కావాల్సింది ఏంటి, ఈ పరిస్థితిలో నుంచి ఆమెకి రిలీఫ్ కావాలి, ఈ బాధల్లో నుంచి, చేసిన తప్పుల్లో నుంచి ఆమెకి పరిష్కారం కావాలి. అక్కడ ఆ పరిష్కారాన్ని ఎట్లా వస్తుంది అంటే, నీ ఫ్రెండ్కి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఈ క్షణాన్ని నువ్వు అనుభవించడం ద్వారా, అబ్జర్వ్ చేయటం ద్వారా, నీ ఆలోచనలు, ఎమోషన్స్, భావోద్వేగాలు వెనక ఏదైతే ఉందో మనం కవర్ చేయబెట్టం. మనం ఈ భావోద్వేగాలు, ఆలోచనల ద్వారా మన బాహ్య స్థితి మనం అంతా మన కవర్ అయిపోయింది. మన లోపల ఉన్న దాన్ని మనము బయటికి తీయాలి అంటే, ఈ బయట ఉన్న తెరని మనం లోపలికి తీసేస్తే లోపల ఉన్నది బయటకు వస్తుంది. మనం గిన్నెంది, మాడిపోయింది, మసిపెట్టిపోయి వాడి మసిపెట్టిపోయింది. ఇప్పుడు దాన్ని తీయాలంటే ఏం చేస్తాం? తోమాలి కదా సార్, కడగాలి. రుద్దాలి. ఓ చింతపండు వేసి రుద్దుతాము, అది పోదు. తర్వాత సబీన వేసి రుద్దుతాము, పోదు. సర్ఫేసి రుద్దుతాం, పోదు. ఏదో కొత్త లోషన్ వస్తుంది వేసి రుద్దుతాం, పోదు. ఇంకా ఇంకా కొద్ది కొద్దిగా ఉంటది కదా, కొంచెం కొంచెంగా పోతా ఉంటది. వాడుతుంటే అది పోతుంది. వాడుతూ ఉంటే పోయిన దానికంటే రుద్దుతా ఉంటే ఎక్కువ పోతాం. లేకపోతే వాడుతూ ఉంటే ఇంకా మళ్ళీ మసి పెడతాం. సో నువ్వు ఇది ఎప్పుడైతే ఆ పైన ఉన్న మసిని, ఆ దుమ్ముని, ఆ ధూళిని మనం దులిపేస్తాము, అప్పుడు ఇప్పుడు మనకు అలజడే ఉంది, ముట్టుకుని మరకలు పడిపోద్ది. ఆ చేతి మరకలు, చేతి అది అన్ని మచ్చలు పడిపోద్ది. మళ్ళీ మనం తుడిస్తేనే కదా మనకు క్లియర్ గా కనపడేది. అవును సార్. అలాగే ఇది కూడా నీ ఆ ఆమెకి ఆ పైన ఉన్నటువంటి ఈ దుమ్ము ధూళి అంతా తీసేయమని. అప్పుడు ఆ ఆలోచనల వెనకాల, భావోద్వేగాల వెనకాల ఉన్న ఈ ప్రస్తుతం అనేది బయటకు వస్తుంది. టెల్ హర్ అబౌట్ ద పెయిన్ బాడీ అండ్ హౌ టు ఫ్రీ హర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇట్. నువ్వు పెయిన్ బాడీ గురించి, మనం ఇప్పుడు మొదట్లో చదివిన పెయిన్ బాడీ గురించి ఆవిడకి చెప్పు. ఇదిగో మైండ్ అనేది ఇట్లా ఉంటది, దీన్ని శరీరాన్ని ఈ విధంగా హింసిస్తుంటది, దాన్ని నియంత్రణ పెట్టుకుంటది, కాబట్టి నువ్వు దాంట్లో నుంచి బయటికి రావాలి అని చెప్పి ఆమెకు దాన్ని ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పు. అంతేగాని నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నేను చెప్తే ఏం లేదు, నేను చెప్పుంటే నువ్వు ఎన్ని ఉంటే నీకు ఇలా అని ఎట్లంతా మాట్లాడు. అట్లా మాట్లాడినందువల్ల ఆమె ఇంకా ఎక్కువ మండి అయిపోతావు. అందుకని అట్లా చెప్పకుండా, నువ్వు నీ యొక్క కష్టం ఏంటి, ఎందుకు వచ్చింది, దీంట్లో నువ్వు దాంట్ని ఎలా మార్చుకోవాలి, ఈ దుమ్ము ధూళి ఎలా దుమ్ముకోవాలి, ఏ లిక్విడ్తో తుడిస్తే ఈ ధూళి పోతుంది అనేది నువ్వు ఆవిడ చెప్పు. డిమాన్స్ట్రేట్ టు హర్ ద మీనింగ్ ఆఫ్ ప్రెజెన్స్. ఈ ప్రెజెన్స్, ఈ క్షణం అనే దాని యొక్క అర్థాన్ని ఏంటి ఆవిడ చెప్పు. యాజ్ సూన్ యాజ్ షీఈ్ ఏబుల్ టు యాక్సెస్ ద పవర్ ఆఫ్ ది నౌ, ఎప్పుడైతే ఆమె ఈ నవ్వు అనే ఈ క్షణం యొక్క శక్తిని ఆమె గుర్తించగలుగుతూ, లేకపోతే చేరగలుగుతూ ఆ స్టేజ్కి, దేర్ బై బ్రేక్ త్రూ హర్ కండిషనల్ పాస్ట్. అప్పుడు ఈ పాత గతంలో ఉన్న అనుభవాలతో ఈ కప్పబడినటువంటి ఈ మైండ్ అనే దాన్ని దాంట్లో నుంచి విడగొట్టుకొని, పగలగొట్టుకొని బయటకు వచ్చింది. అప్పుడు షీ విల్ హ్యావ్ ఎ చాయిస్. నువ్వు చూసేది ఇప్పుడు ఈ భవబంధాలు, తుమ్ము ధూళి అన్ని దులిపేసుకొని చూసినప్పుడు నీకు ఈ ప్రపంచం కానీ, ఈ వస్తువు కానీ, ఈ విషయం కానీ మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది. అప్పుడు నీకు కొత్తగా కనిపించినప్పుడు నువ్వు ఎన్నుకోవటం అనేది నీకు తేలికపోతావు. యూ విల్ హ్యావ్ ఎ చాయిస్. అంతేగాని నువ్వు ఎప్పుడైతే ఆ దుమ్ముతో కూడినటువంటి మనస్తత్వంలో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావు.
మనకు తెలిసిన విషయం అదే కాబట్టి, అంతవరకే కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ దాన్నే చేస్తాం. అందుకని నువ్వు ఎప్పుడు కూడా క్లీన్ యువర్ విండో. నీ కిటికీని శుభ్రం చేయి, నీ కళ్ళజోడిని శుభ్రం చేసుకొని, మనసును శుభ్రం చేయి, నీ ఆలోచనల మీద ఆ దుమ్ము ధూళి పాతయన్ని తీసి బయటపడేది. అప్పుడు నీకు ఈ కొత్త ప్రపంచాన్ని, కొత్త వెలుగుని, కొత్త జీవితాన్ని, కొత్త మనసుని, కొత్త మనుషుల్ని చూస్తాం. అందుకని ఇవి ఎందుకు జరిగింది, 2 సార్లు అదా తప్పు ఎలా చేయాల్సి వచ్చింది అంటే, ఇందులో ఒక చిన్న సరదాగా చెప్పుకునే జోక్ కూడా ఉందనుకోండి. అదేమవుతుందంటే, స్వర్గంలో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటది. ఈ చచ్చిపోయిన ఆత్మలన్నీ వస్తాయి కదా, మనుషులంతా వాళ్ళందరికీ వస్తే వాళ్ళు గేట్ దగ్గర ఆపుతారు. నువ్వెందుకు స్వర్గంలోకి రావాలనుకుంటున్నావు అని. అంటే ఒక ఆయన అంటే, నేను పెళ్లి చేసుకున్నాను, నేను చాలా బాధలు పడ్డాను కింద జీవితంలో నా భార్యతో, అందుకని చెప్పి నాకు శాంతి అనేది కావాలి, సుఖం అనేది కావాలి, అందుకని నేను స్వర్గానికి రావాలనుకుంటున్నాను అని చెప్పి. అంటే సరే, పాపం చాలా కష్టపడ్డాడు, ఎక్కడన్నా సుఖపడి ఏదో తాగటానికి తినటానికి డాన్సులు చూడటానికి రంభా ఊరసి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరితో ఏదో పాపం ఆనందిస్తారు. సరే ఆనందించనీలే అని చెప్పి మనం లోపలికి వెళ్ళాలి. వెనకాల ఇంకా తెలియగల ఆయన ఉన్నాడంటే, ఆయన దగ్గర పెడుతుంది, నువ్వెందుకు రావాల్సి వస్తాయి, ఒకసారి పెళ్లి చేసుకున్నానంటే నేను సుఖాలు వచ్చినాయి, సంస్కారం స్వర్గంలోకి పంపించారు అని చెప్పి నేను 2 సార్లు పెళ్లి చేసుకున్నాను. అందువల్ల నాకు ఇంకా ఎక్కువ కష్టాలు పడ్డాను. మీరు నన్ను ఇంకా బాగా నేను ఆనందించాలి, కాబట్టి నన్ను తొందరగా పంపించేయండి లోపలికి. వాళ్ళు 2 పీకి నరకంలో పడేస్తారు. ఎందుకు ఎందుకు నరకానికి పంపించాలి, పాపం కష్టపడ్డాడు కదా, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా స్వర్గంలో. ఉం? ముందు జన్మదేమన్నా ఉందేమో సార్, ఏమండి? పాస్ట్ దేమన్నా ఉందేమో సార్, తప్పులు చేసింది. ఒక్కసారి పెళ్లి చేసుకొని కష్టాలు పడి బాధలు పడ్డాడు, బుద్ధి లేకుండా మళ్ళీ 2సారి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్పి తీసుకెళ్ళి నరకం. అంటే మీరు అందరికి ఆడాలే ఉన్నారు కాబట్టి ఎవరు ఒప్పుకోర్లే కానీ అందుకని జోక్ అని సరదాగా అని చెప్పి. రియాక్షన్ ఏం రాలేదు సార్ ఎక్కడి నుంచి. రాదు, ఎందుకంటే అందరూ ఉన్నది వాళ్ళే కదా. రాదు. ఇప్పుడు ఏం చెప్పినా కానీ వాళ్ళ మీదకి వెళ్తుందని చెప్పి చెప్పాలి. మీరు ఎట్లాగో ఒప్పుకోరని మేము ఇంకా అలవాటు పడిపోయాము ఆర్గ్యూ చేయకుండా ఉండడం. అదే అందుకని రాదండి. అంటే మళ్ళీ ఎక్కడో నిద్రలో ఉంటారు అన్నమాట, మళ్ళీ బయటికి లేపి తీసుకురావడం. సో ఇది మన మైండ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, మనము దాంట్లో నుంచి ఆ చక్రంలో నుంచి, ఆ వలయంలో నుంచి బయటికి రావాల. ఆ వలయం నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు, అవుట్ ది బాక్స్ థింకింగ్ బయటకు వచ్చినప్పుడు, నువ్వు ఆ పెట్టెలో నుంచి, ఆ చతురస్రంలో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీకు కొత్త లోకం, కొత్త ప్రపంచం కనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఎన్నుకోవటం, నువ్వు చేసుకునేటువంటి చాయిస్ ఏదైతే ఉందో, ఎన్నిక ఏదైతే ఉందో, సెలక్షన్ ఏదైతే ఉందో, అది నీకు కరెక్ట్గా ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే నీకు ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తాయి. అప్పుడు దాకా నువ్వు దుమ్ము పెట్టిపోయినటువంటి, ధూళి ఉన్నటువంటి, కవర్ అయిపోయిన మనసుతో నువ్వు, ఆ మైండ్తో నువ్వు చూస్తే నీకు అన్ని అలాగే కనిపిస్తుంది. మసకగా బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, చదవండి ఇక పారాగ్రాఫ్. Okay. Nobody chooses dysfunction, conflict, pain. Nobody chooses insanity. They happen because there is not enough presence in you to dissolve the past, not enough light to dispel the darkness. You are not fully here. You have not quite woken up yet. In the meantime, the conditioned mind is running your life. నోబడీ చూసెస్ డిస్ఫంక్షన్, కాన్ఫ్లిక్ట్, పెయిన్. ఎవరు కూడా ఈ చెడిపోయిన దాన్ని, అంటే పని చేయని దాన్ని, లేకపోతే ఘర్షణను, బాధను ఎవరు కావాలని ఎవరు తీసుకుంటారండి? బాధలు ఇవన్నీ, ఘర్షణలు ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? కావాలని ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారా? ఎవరు తీసుకోవచ్చు సార్? ఎవరు తీసుకోరు. ఎవరు అలా దాన్ని ఆహ్వానించరు ఎవరు.
అట్లాగే నోబడి చూసెస్ ఇన్సానిటీ. ఆ మందబుద్ధితనాన్ని ఎవరైనా కోరుకుంటారా? అది కోరుకోరు. దే హ్యాపెన్ బికాస్ దెర్ ఈస్ నాట్ ఎనఫ్ ప్రెజెన్స్ ఇన్ యూ టు రిజాల్వ్ ది పాస్ట్. అది ఎందుకు జరుగుతుందంటే నీ గతాన్ని పారద్రోలటానికి, తీసేయటానికి కావాల్సినటువంటి ఆ ఈ క్షణము అనే దాని గురించి నీకు ఎక్కువగా తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఇంకా గతంలోనే బతుకుంటావు. దాన్ని తీసేసేటువంటి ఈ వర్తమానం అనేది నీకు తెలియదు అనమాట. అంత కావాల్సినంత లేదు. అంటే మనం ఇప్పుడు నీళ్ళలో స్వీట్ గా కావాలి, పంచదార నీటి కావాలి. పంచదార నీటి కావాలంటే ఎంత వేయాలి? ఆ గ్లాసుకి సరిపడా, నీళ్ళకి సరిపడా మనం 2 స్పూన్లు 3 స్పూన్లు వేయాలి. ఒక అర స్పూన్ వేసి తీగా లేదంటే సరిపోద్దా? అర స్పూను సరిపోదు. అట్లా అనమాట. మన దగ్గర ఉన్న దానికి సరిపడాటువంటి మన దగ్గర ఆ ప్రెజెన్స్ అనేది మన దగ్గర లేదనమాట. ఆర్ నాట్ ఎనఫ్ లైట్ టు డిస్పెల్ ది డార్క్నెస్. లేదు అంటే ఈ చీకటిని పారదోలటానికి కావలసినంతటువంటి వెలుగునిచ్చేటువంటి టార్చ్ లైట్, కొవ్వొత్తో ఏదో నీ దగ్గర లేదు. కటిక చీకటి ఉంది. కటిక చీకటిలో అగ్గిపుల్ల వెలిగిస్తాము. ఈ వెలుగు ఆ చీకటి అంతా అగ్గిపుల్లతో పోతుందా? పోదు కదా. మళ్ళీ ఆ అగ్గిపుల్ల ఎంతసేపు వెలుగుద్ది? కొద్దిసేపు వెలుగుద్ది, మళ్ళీ ఆగిపోతుంది. అదే కనుక చిన్న టార్చ్ లైట్ వేసాం అనుకోండి, పెన్ టార్చ్, అది ఎంతవరకు పనిచేస్తుంది? ఇక్కడ దాకా పనిచేస్తుంది. అదే పెద్ద ఫ్లడ్ లైట్ వేసాం అనుకోండి, ఈ చీకటి అంతా పోతుంది. అట్లా దీనికి ఆ చీకటిని పోగొట్టడానికి కావాల్సినంత లైట్ కూడా నీ దగ్గర కాంతి లేదు. అట్లాంటిది. ఆర్ యు ఆర్ నాట్ ఫుల్లీ హియర్. నువ్వు ఇక్కడ లేవు, నువ్వు ఎక్కడో ఆలోచనలో ఉన్నావు. నువ్వు మనిషి ఇక్కడ ఉన్నావు, నీ మైండ్ ఎక్కడో ఉంది. నేనేం చెప్పినా నీకేం అర్థం కావట్లేదు. అలా కూడా అవ్వచ్చు. ఆర్ యు ఆర్ నాట్ క్వైట్ వర్క్ అప్ యట్. లేదు, నీకు ఇంకా పూర్తిగా నిద్రమత్తులోంచి నీకు వదలలేదు. నువ్వు ఇంకా నిద్రమత్తులోనే జరుగుతూ ఉన్నావు. అందుకని చెప్పి నువ్వు దీనికి అర్థం కాలేదు. ఇన్ ద మీన్ టైమ్ ది కండిషన్డ్ మైండ్ ఈజ్ రన్నింగ్ యువర్ లైఫ్. నువ్వు నీ కళ్ళు తెరిచేంత వరకు, నువ్వు తెలివిగా వచ్చేంత వరకు, నీకు తెలివి అయ్యేంత వరకు, నువ్వు ఈ చీకటిని పారదోలటానికి కావాల్సిన వెలుగుని సృష్టించేంత వరకు, లేదు నీలో ఈ గతాన్ని తీసేసి మళ్ళీ కొత్తదనాన్ని పెట్టేటువంటి ఈ ప్రెజెన్స్, ఈ వర్తమానాన్ని నువ్వు తెలుసుకునేంత వరకు ఏమవుద్ది? నీ జీవితాన్ని, నీ మైండ్, ఈ కండిషన్డ్ మైండ్ ఏదైతే ఉందో, నువ్వు లిమిటెడ్ థింకింగ్ ఏదైతే ఉందో, అదే నీ జీవితాన్ని నడుపుతూ ఉంటుంది. మన కొత్త కారు కట్టారా, అయిపోయింది, నడవట్లేదు, ఏ రోజుకి ఆ రోజు తోసుకునో లేకపోతే ఇంకోటి చేసి మనం బాధపడుతూ దాంట్లో ఎప్పుడు దాకా చేస్తాం? ఇది కొత్త కారు వచ్చేంత వరకు. ఆ కొత్త కారు వచ్చిన తర్వాత దీన్ని పక్కన పడేస్తాం. దీన్ని తీసేసి, ఈ బాధలని తీసేసి కొత్త కారులో మనం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా మైండ్ కూడా అలాగే పాత వాటి నుంచి బయటికి రావటానికి నువ్వు శక్తిని పెంచుకోవాలి. నువ్వు ఈ మెడిటేషన్, అభ్యాసం, తర్వాత ఇంకోటి ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలో నుంచి, గతంలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నువ్వు మనకి ఆ గుడ్డులో నుంచి పిల్ల రావడానికి ఎంత కష్టపడి ఆ గుడ్డు పగలు కొట్టి ఆ కొబ్బరికాయను టెంక పగలు కొడితే కానీ కొబ్బరి ఎట్లా అయితే లోపల రాదు, ముత్యం చెప్పు పైన పగలు కొడితే కానీ ముత్యం ఎలా రాదు, ఆ విధంగా మనం కూడా ఈ యొక్క మన పైన పేరుకున్నటువంటి ఈ షెల్ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టుకుంటే కానీ మనం బయటికి రాలేం. ఇది ఒకటి గుర్తించండి. మనం కోడిగుడ్డు ఉందనుకోండి, కోడి పిల్ల ఎట్లా బయటకు వస్తుంది? కాదు, కోడి పగలగొట్టి బయటకు తీసుకొస్తా, లేకపోతే గుడ్డు పిల్ల లోపల నుంచి కొట్టుకొని బయటకు తీసుకొస్తా? పిల్లనే కొట్టుకొని బయటకు వస్తా సార్. కదా. కోడి కొట్టదు పైన, నువ్వు తయారయ్యావు బయటికి రా అని చెప్పి కోడి గుడ్డు పగలగొట్టి పిల్లని బయటకు తీస్తుందా? తీదు. మనుషులు కూడా అంతే కదా సార్, టైం వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా బయటకు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారు కదా. కనీసం ఏంటంటే ఇక్కడ పుష్ చేయాలి, బయటికి రాకపోతే బిడ్డ ప్రశాంతంగా మనం పుష్ చేయటం, దానికి అయితే పద్ధతులు అన్నీ ఉంటాయి. కోడిగుడ్డుగా చేయడానికి ఏం లేదు కదా. సిజేరియన్ చేస్తాం, ఓపెన్ చేస్తాం, బయటకు తీస్తాం, రకరకాల పద్ధతుల్లో మనుషులు చేస్తాం. కానీ కోడిగుడ్డు బయటికి రావాలి, కోడిపిల్ల బయటికి రావాలంటే గుడ్డులోంచి తనంతట తానుగా పగలగొట్టుకునే రావాలి. ముత్యం చెప్పు కూడా పగలగొడితే కానీ రాదు. దేని అంటే ఈ భావజాలం ఏదైతే ఉందో మనం దీంట్లో నుంచి బయటపడాలి అంటే మనకు మనంగా ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఎవరు కూడా మనని పైకి లాగలేరు.
ఇప్పుడు మనం అనుభవిస్తున్న భావజాలం ఏదైతే ఉందో ఈ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నీ అంతటా నీకు మనసులో కలగాలి. నాకు ఈ పరిస్థితి వద్దు, ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రావాలి అంటే ఏం చేయాలి అనేది నీకు కలిగినప్పుడు నువ్వు ఎవరో గురువుని ఎత్తుక్కుంటూ వెళ్తావు, బాబు నాకు ఎవరైనా చెప్పండి ఇది అని. అప్పుడు దాకా నీకు అర్థం కాదు. ఆ బాధలో నుంచి బాధ పడలేని స్థితి నీకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు వెతుక్కుంటూ వెళ్తావు దేవుడి దగ్గరకో, గురువు దగ్గరకో, ఫ్రెండ్ దగ్గరకో. నీకంటే అవతల వాళ్ళకి బాగా తెలుస్తున్న వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తావు. అప్పుడు దాకా నువ్వు వెళ్ళవు. నువ్వు అనిపిస్తూనే ఉంటావు, బాధపడుతూనే ఉంటావు. అందుకని ఈ మధ్యలో ఇవన్నీ పెంచుకోవాలి అంటే మనం వీటిలోంచి బయటకు రావాలి అంటే మనంతటా మనమే ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న మనం ఏంటి తెలుసుకోవాలి అంటే మనమే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకొకళ్ళు చెప్పగలరే కానీ నీ బాధని తీసేయలేరు. నీ మనసులో నీకు ఎంత చెప్పినా మన మైండ్ చెవి దగ్గర, ఇప్పుడు మనం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, ఇన్ని సంవత్సరాలు బట్టి మనం చేస్తున్నాం, కానీ ఏమన్నా మనలో మార్పు రావాలి అంటే ఎవరు ప్రయత్నం చేశారు? మనమే ప్రయత్నం చేసుకోవాలి. ఇన్ని విన్నాం కాబట్టి మనకు కనీసం ఏంటంటే మ్యాజిక్ బుక్ చదివిన తర్వాత థ్యాంక్స్ చెప్పాలి, గ్రాటిట్యూడ్ అనేది ఒకటి ఉంది. ఎవరు ఏదైనా చెప్తే థ్యాంక్స్ చెప్పాలి అనేంత వరకు నేర్చుకున్నాం మనం కదా. చాలా తెలుసుకున్నాం సార్. అదే ఇట్లాంటివి నేర్చుకున్నాము. కానీ ఈ ప్రస్తుత స్థితి, ఈ మైండ్, ఈ వైరాగ్యము, ఇవన్నీ బంధాలు, ఇవన్నీ పైనవి ఉత్తివి, ఇవి ఎంతో కాలం ఉండవు, వీటిలోంచి మనం బయటపడాలి. అక్కడ కాపురం చేస్తూ, సంసారం చేస్తూ, కలిసి ఉంటూ, సొసైటీలో ఉంటూ కూడా నువ్వు ఇది చేయొచ్చు అనేది ఒకటి ఉంది కదా. అది మనం చేసామా? ఇంకా పాకులాడుతూనే ఉంటాం వాటి కోసం. అది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎంత చేసినా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఏం రకాలు ఉన్నా కానీ ఫైనల్ గా వచ్చేటప్పటికి ఈ స్థితిలోంచి నువ్వు బయటపడి, ఇప్పుడు పెయిన్ బాడీ గురించి చెప్పమన్నాడు, భావోద్వేగాల గురించి చెప్పమన్నాడు, వీటన్నిటికాల నీ బాధలు, ఆలోచనలు వెనకాల ఉన్న ఆ శక్తిని బయట తీయమన్నాడు, ఇవన్నీ చెప్పాడు. అవన్నీ ఎవరు చెప్పి చేయాల్సింది ఎవరు? ఆమె చేయాలి, ఎవరికి మనమే వాళ్ళే చేసుకోవాలి. అంతే, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి సార్. చేసుకోవాలి. దీన్ని ఎవరు పైకి లాగలేరు. నీవు ప్రయత్నం చేస్తే కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినంత కాలము దరిద్రంలోనే ఉన్నాడు, గొప్ప దారిద్రాన్ని అనుభవించాడు. కృష్ణుడు నా స్నేహితుడు కదా, చిన్నవాడు సందీపుడి దగ్గర మనం కలిసి చదువుకున్నాం కుచేలుడు కాబట్టి నేను తనకు సహాయం చేయాలని చేశాడు ఏమన్నా వెళ్ళి? చేయలేదు సార్. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని అంటారు కదా సార్. కదా. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఏం చేయలేదు కదా, తనకు తెలియదు ఆయనకి కుచేలుడు ఇంత బాధల్లో ఉన్నాడని చెప్పని. తెలిసినా చేయలే. ఎందుకు చేయలేదు? నువ్వు రా, వచ్చి అడుగు, నీ ప్రయత్నం చేయి, చేస్తే నేను ఇస్తాను నీకు అంటే. అప్పుడు ఏదో ఆవిడ కష్టపడి తిని అటుకులు ఆయనకి ఇష్టం అని చెప్పి తీసి ఏదో చెరిగిపోయిన గుట్లో కట్టిస్తే ఆయన వస్తే అప్పుడు కృష్ణుడు తీసుకెళ్లి లోపలికి పెట్టి ఆయన అటుకులు తిని ఆయన సర్వసౌఖ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ ఇస్తాడు. కాబట్టి ప్రయత్నం అనేది మన దగ్గర నుంచే జరగాలి. భగవంతుడికి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా నీకు రాదు. చీఫ్ మినిస్టర్ నాకు తెలుసు, బాగా ఫ్రెండ్స్ మేము ఇద్దరం. పదవిలోకి రాకముందు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అయిన తర్వాత నేను వెళ్ళి కనపడాలి కదా ఆయనకి. ఏం బాగున్నావా అని అనకపోతే చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఇక మనం పట్టించుకోవాలి అని చెప్పి నువ్వు ఇవతలకు వచ్చాయి. అసలు నువ్వు బాగున్నావా అని అడుగుతాడో లేదో తెలియాలి అంటే, నిన్ను గుర్తించుకుంటాడా లేదా, పదవి వచ్చాక వదిలేశాడు అంటే నువ్వు ముందు వెళ్ళాలి కదా అక్కడికి. వెళ్తే కదా తెలుస్తుంది. నీ ప్రయత్నం అయితే చేయాలి కదా, చేయకపోతే తెలియదు కదా. అట్లాగే మనం తెలుసుకోవటం అనేది కానీ, జ్ఞానం అనేది కానీ ఏదైనా మనంతట మనం ప్రయత్నం చేస్తే తప్ప దానంతట అది ఏది రాదు. ఎస్, ఎనీ షేరింగ్స్? జ్యోతి, లలిత?
రికార్డింగ్ ఆపేసిన తర్వాత చెప్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్ సార్. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏం లేదా? అంత నాలెడ్జ్ వరకు రాలేదు సార్. మేము పెయిన్ బాడీ మీరు షేర్ చేసినంత నాలెడ్జ్ నా దగ్గర అయితే లేదు సార్. వింటా ఉన్నాను. సరే, కానీ పొద్దున్నే ఎవరు అనుకోలేదు బాగుందండి అంటే ఎందుకు కాదనాలి నేను. మీరు చెప్పినట్లే 2-3 స్టోరీస్ అయితే ఉంటాయి సార్ దీనికి దగ్గరగా. అంటే మన లోపల టాలెంట్ మనమే సాయం చేసుకోవాలన్నట్టు. సీతాకోకచిలుక కానీ, తన జీవన చరిత్ర కానీ, లేదా ఒక చిలుక రాజుగారు చిలుక నచ్చిందని తెచ్చుకుంటారు కదా, ఇవన్నీ కూడా దీనికి దగ్గరగా. అంటే ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఒక జీవిగా తను మనుగడ కొనసాగించాలంటే తన లోపల ఉన్న టాలెంట్ ని భగవంతుడు చూస్తాడు. యూనివర్స్ ఆహారాన్ని అయితే సిద్ధంగా ఉంచుతాడు, కానీ ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన బాధ్యత మాత్రము డిపెండ్ ఆన్ మీ, అంటే ఎవరిపైన వారికి ఆధారపడి ఉంటుందన్నమాట. అది మీరు పూర్తిగా పిండి మీరే వివరించారు కాబట్టి ఇంకంత అర్థమైంది సార్. సార్ చాలా బాగుంది సార్ మీ ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ సార్. క్లాస్ చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నిన్న చెప్తా ఉన్నాం కదా, రాజు గారు, సజీవరాజు గారు బుక్ రాశారు అని చెప్పి. సజీవరాజు గారు అని చెప్తారా? సార్ మీరు చెప్పండి సార్, నేను చెప్తాను. మీరు చూసి నేను నిన్న చెప్పేసి అయిపోయింది. చెప్పారా? నిన్న ఆ ఫోటో స్టేటస్ లో వచ్చింది కదా, దాని గురించి వచ్చింది అనమాట. వస్తే ఇట్లా మీరు బాగా రాశారు, బుక్ రాశారు, మీ బుక్ గురించి అంతా నేను నిన్ననే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్తాను సార్. మరి నేను ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మ్యాజిక్ గ్రూప్ సభ్యులందరికీ. గుడ్ మార్నింగ్ సార్. అనేక రోజుల నుంచి నాకు పుస్తకాలు అంటే ఇష్టం అండి. ఆ క్రమంలో ఒక 10 years నుంచి పుస్తకం చదువుతూ ఉండగా ఒక మంచి పుస్తకం రాయాలనేటువంటి ఆలోచన అది ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చింది. ఒక వ్యక్తి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు నన్ను నిరంతరము శోధిస్తున్నాయి. ఆ క్రమంలో చాలా మంచి విషయాలు నేను ఈ పుస్తకంలో పెట్టాను. ఖచ్చితంగా మనల్ని తట్టి లేపేటువంటి ఒక పుస్తకం. హంబుల్ రిక్వెస్ట్, మా కుటుంబ సభ్యులైనటువంటి మ్యాజిక్ గ్రూప్ మీరందరూ ఈ పుస్తకాన్ని చదవాలి, అనేక మందికి పరిచయం చేయాలి. ఎవరైతే విజయం కోసం తహలాడుతున్నారో, ప్రతిదీ విజయం అంటే ఏదో డబ్బు సంపాదించడం ఇంకోటి కాదు, ప్రతి విషయంలో కూడా మనకు విజయం కావాలి, అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ ఈ పుస్తకాన్ని చదివి అనేక మందికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు గారు. సార్ ఒకసారి బుక్ పేరు పెట్టండి సార్. ఉందా మన గ్రూప్ లో పెట్టారా? సార్ దగ్గర సార్ ఒకసారి చూపించండి సార్. ఫోటో పెడతానులే నేను దాన్ని. సార్ వీలైతే 1-2 పాయింట్లు జస్ట్ ఎక్స్ప్లెనేషన్, అంటే మన కోటేశ్వర సార్ చెప్పారు ఏ చాప్టర్ కు ఆ చాప్టర్ ఎండ్ ఆఫ్ డే. ఇప్పుడు మనకి చిన్నపిల్లలకి స్టోరీ చెప్తే నీతి అనేది కథ కింద రాస్తారు అన్నట్టు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కూడా మీరు దాన్ని ఇది కూడా రాశారు, మోరల్ కూడా అనేసి సార్ చెప్పినప్పుడు వీడియోలో కూడా విన్నానండి. జస్ట్ మీరు అలా కొన్ని పాయింట్స్ అయినా చెప్పగలిగితే, సారాంశం అనేది కొన్ని పాయింట్లు చెప్పగలిగితే ఇప్పుడు ఒకసారి మాకు చెప్తే అర్థమవుతుంది. నాకు 2 విషయాలు ఇష్టమైన విషయాలు చెప్తానండి. దాంట్లో ద టఫెస్ట్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి టఫ్ పర్సన్ ఎవరు అని అంటే మనం ఏం చెప్తామంటే అది తెలియదు అంటాము. కానీ మీరు గూగుల్లో హూ ఈజ్ ద టఫెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ అంటే డేవిడ్ గొగ్గిన్స్ అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు. ఆ డేవిడ్ గొగ్గిన్స్ అనేటువంటి వ్యక్తి చాలా ఉభయకాయంతో ఉంటాడు, చాలా లావు కలిగినటువంటి 140 kgs ఉంటాడు, చాలా సఫర్ అవుతుంటాడు. అతను ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఏ జాబ్ రాదు, అసలు చాలా నిరాశ చెందుతుంటాడు. ఆ క్రమంలో అతను అనేక మంది త్రోసివేస్తారు, అవమానపరుస్తారు. ఈ అవమానాన్ని భరించి అతను 70 kgs తగ్గుతాడు. 70 kgs తగ్గి అతను ఏం చేస్తాడంటే భూమి మీద రన్నింగ్ కొట్టడము, ఆకాశం నుంచి
మరి సముద్రంలో దిగడం, సముద్రాన్ని ఈదడము, ఇట్లా ఒక్క రోజులో 18 గంటలు పనిచేస్తాడు. ఒక్కరోజు 18 గంటలు పనిచేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. నేను ఎంతో అలసిపోయాను, కానీ నాలో 40% మాత్రమే నేను అలసిపోయాను, నాలో ఇంకా పని చేయడానికి 60% ఉంది అని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు. కాబట్టి దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే డేవిడ్ గొగిన్స్ గురించి, మనము ఏదో కష్టపడిపోతూ ఉంటాము, చాలా కష్టపడ్డానని ఫీలింగ్ ఉంటాం, కానీ మనలో ఇంకా 60% ఉంటుంది. ఆ 60% కోసం ఇంకా పని చేయం. అప్పుడు మాత్రం మనలో గొప్ప సక్సెస్ వస్తుందని డేవిడ్ గొగిన్స్ అనేటువంటి వ్యక్తి చెప్తాడు. ఇంకొక వ్యక్తి ఏంటంటే, ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి అసలు నీకు సబ్జెక్టే లేదు, నీకు అని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అంత నాలెడ్జ్ లేదు, నువ్వు దేనికి పనికిరావని చాలా అవమానపరుస్తాడు. ఆ అవమానపరచబడినటువంటి వ్యక్తి తర్వాత అతను ఒక యాప్ని క్రియేట్ చేస్తాడు. ఆ యాప్ని క్రియేట్ చేసి ఎవరైతే అవమానపరిచారో అతనికి యాప్ను 9,000 బిలియన్లకు అమ్ముతాడు. అతని పేరే బ్రియన్ ఆస్టిన్. ఈ బ్రియన్ ఆస్టిన్ అనేటువంటి వ్యక్తి వాట్సాప్ అనేటువంటి యాప్ను తయారు చేశాడు. కాబట్టి మనలో దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మనం అవమానించబడతాము, కానీ మనలో చాలా సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం మనల్ని ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనము ఎక్కడైతే అవమానపరచబడ్డామో, మనకి ఏదైతే స్కిల్ లేదనుకుంటామో, మనలో ఏమి లేదని నిరాశపడతామో, అప్పుడు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం ఉన్నత స్థితికి వెళ్తామని ఇట్లా అనేక స్టోరీలు నేను వివరించాను సార్. హలో, చెప్పండి సార్. వింటున్నాం సార్, చెప్పండి సార్. ఇట్లా కంటిన్యూస్ గా స్టోరీలు, ఒక 27 స్టోరీలు, 27 కథలు, దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ప్రతి విషయాన్ని చాలా క్రోడీకరించాను, చాలా నీట్గా రాశాను మేడం. ఇది సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్, మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది సార్, షేరింగ్ చేయాలనిపిస్తుంది. చెప్పండి. మీరు మన దగ్గర చాలా శక్తి ఉంటది అనేది వాస్తవం సార్. మాకు ఎప్పుడు తెలిసిందంటే, మా పిల్లల పెళ్లిళ్ళప్పుడు సార్, మా అమ్మాయి పెళ్ళప్పుడు, మా అబ్బాయి పెళ్ళప్పుడు అన్నమాట. ఇంకా 2-3 రోజులైనా, వారం రోజులైనా ఉందనుకోండి, మేము ఎన్ని రకాల పనులు, మేము ఎవరెవరిని పిలవాలని రాసుకోవాలి, ఇంటింటికి వెళ్ళి పిలవాలి, ఉదయం లేదు సాయంకాలం లేదు. మళ్ళీ ఇంట్లో గెస్ట్లు వచ్చి ఉంటారు, గెస్ట్లు ఒకటి, మళ్ళీ వంటలు ఒకటి, వచ్చిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు, వీళ్ళకి మర్యాదలు, ఎంత పీకు స్టేజ్ ఉంటదంటే, మేము అప్పుడు అనిపించింది మనలో ఎంత శక్తి ఉంటుందా, మనం ఎంత పని చేయగలము. అట్లా గనక చేస్తే మేము ఎప్పుడో గిన్నీస్ బుక్ ఎక్కేవాళ్ళం సార్. మేము అదే సార్, మనలో సామర్థ్యం ఉంటుంది, కానీ దానికోసం పూర్తి అవసరం వచ్చిన మాత్రమే మన యొక్క సామర్థ్యం. ఒళ్ళు పులిసిపోతా ఉంటది సార్, ఇంకా చేయలేము, మన వల్ల కాదు, ఓపిక అయిపోయింది కాదు, మళ్ళీ పిలవాలి. అరే వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి, బట్టల సెలక్షన్ అని కానీ, మరి వర్కులని కానీ, అవి ఇచ్చారా లేదా అని కానీ, ప్రతి ఒక్కటి మళ్ళా వియ్యంకుల వారు దగ్గర నుండి ఏమన్నా ఫోన్లు వస్తున్నా వాళ్ళకి నచ్చినట్లు మనం ఎన్ని విసుగులు, ఎన్ని ఓపిక లేకపోయినా గానీ అవన్నీ కూడా, ఇప్పుడు కోటేశ్వరరావు సారు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తున్నా మేము మహిళలుగా మేము ఇంకెక్కువ సఫర్ అవుతాం సార్. శారీరకంగా కానీ, ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలవడం, అలాంటివి చాలా రిస్క్ పడ్డాం. అలాంటివి కనుక మేము స్టార్టింగ్ నుండి చేస్తే ఇప్పుడు ఇంకెంత ఏ పొజిషన్ లో ఉండేవాళ్ళము మేము. అంటే ఎవరికైనా కూడా వాళ్ళ సామర్థ్యం బయటికి రావాలి అంటే 2 సిచ్యుయేషన్స్ లో బయటకు వస్తుంది. ఒకటి, మన పొగిడినప్పుడు నాకింత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను చేయగలను సంకల్పము సార్, మనం చెయ్యాలి, మనమే అనేటువంటిది. అదే సంకల్పం రావాలి అంటే చేయాలి అంటే దానికి 2 సందర్భాల్లో వస్తుంది జనరల్ గా. ఒకటి, నిన్ను పొగిడి నువ్వు చేయగలవు, నీ వల్ల అవుద్ది అని చెప్పి మన తట్టి ముందుకు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళినప్పుడు అది సక్రమంగా తీసుకుంటే మన శక్తియుక్తులు, మనకున్న టాలెంట్ అన్ని బయటకు వస్తాయి. లేదు అంటే అడ్వర్స్ సిచ్యుయేషన్, ఒక ప్రతికూల పరిస్థితుల్లో నన్ను ఇట్లా అవమానం చేస్తారా, నేనేంటో మీకు చూపిస్తాను అటువంటి ఒక లోపల నుంచి ఒక కసి అనేది బయటికి వస్తుంది అన్నమాట. ఆ కసి, ఆ మంట, అగ్ని, ఇవన్నీ లోపల పెరిగిపోయి అది బయటకు వచ్చినప్పుడు మనలో టాలెంట్, మనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచాన్ని చూపించగలుగుతాం. అంటే ఆ అడ్వర్స్ సిచ్యుయేషన్ లో కొంతమంది లొంగిపోయి నా వల్ల కాదు, ఎందుకు వచ్చింది లేని పక్క తప్పుకునేవాళ్ళు ఉంటారు. కానీ అన్నారులే
అంటే ఇప్పుడు అన్నారులే నాకు ఏమైందిలే ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు సార్. ఉంటారు, ఎందుకనాలి కానీ నిలబడే వాళ్ళు కూడా ఉన్నారు. మాట పడ్డాక ఎందుకు మనం అనిపించుకోవాల్సి వచ్చిందని చెప్పి దానికి పోరాడి దాంట్లో నుంచి ఆ లోపల ఉన్నటువంటి ఆ జ్వాలంతా బయటికి తీసి చూపించుకునే వాళ్ళు ఉంటారు. ఈ రెండు స్థితిల్లోనే ఎప్పుడు కూడా మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. సార్ ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఒక అతను ఎన్ని గంటలో వర్క్ చేశారు, ఇంకా నా దగ్గర శక్తి ఉంది అన్నారు కదా. మరి అతని దగ్గర అంత శక్తి ఉన్నప్పుడు అంత ఒబెసిటీ రావడానికి, అంత స్థితికి వెళ్ళడానికి ఎందుకు సార్ ఆయన అప్పుడు అంత ఆలోచన చేయలేదేమో? మనం కూడా ఆలోచన చేయడం, సమయం వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం. ఆ పరిస్థితి వచ్చినప్పుడే మనం ఆలోచిస్తాం. అదే అవసరం అన్ని నేర్పిస్తది అని అంటారు కదా సార్. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తాం. నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. బాగుంది సార్ బుక్. కంపల్సరీ అందరం కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చా సార్? బుక్ పెట్టండి సార్, ఫోటో పెట్టండి సార్. సార్ మీరు కూడా రోజు క్లాస్ కు జాయిన్ అవ్వండి సార్. మాకు ఇలాంటి విషయాలు ఎన్నో మీరు తెలియజేస్తూ ఉండాలి సార్ మాకు. తప్పకుండా మీ అడ్రస్ నాకు పెట్టండి. ఈ రోజు మీకు పోస్టల్ లో పంపించేస్తాను. రేపు అమెజాన్ లోకి వచ్చేస్తుంది మన బుక్. అవునా సార్? లేదు, అమెజాన్ ముందు మన గ్రూప్ లో సార్ పెడతారు సార్ ఫోటో. మాకు ఎవరికైతే కావాలో మేమందరము మేము తెప్పించుకుంటాం, ఇంటి అడ్రస్లు పెడతాము. తప్పకుండా. సరే సార్. అమెజాన్ లో అయితే ఈజీ కదా సార్, ఇక మీరు ప్రత్యేకించి పంపిన అవసరం. అమెజాన్ అయితే మేము బుక్ చేస్తే మాకు వచ్చేస్తుంది. అంతే. ఈ రోజు వచ్చేస్తుంది అమెజాన్. అంటే పెట్టాను నేను, 24 hours పడుతుంది. రేపు ఎనబుల్ అవుతుంది. కోటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ సార్. మాకు పుస్తకాలు చదవడం కూడా అలవాటు చేస్తున్నారు మీరు. మేడం, మాకు ఇంకో లైబ్రరీ తయారవబోతుంది మా ఇంట్లో. మేము కట్టుకున్న ఇంట్లో కూడా మేము ర్యాకులు పెట్టుకోవాలి పుస్తకాల కోసం. పెట్టుకోవాలండి, పుస్తకాలు ఆస్తి అండి మనకి. పెట్టుకోవాలి మేడం, అది కంపల్సరీ మేడం. పుస్తకాలు లేకపోయినా మనకు ఎవరు తోడు లేకపోయినా పుస్తకం తోడు ఉంటుంది మేడం. చెప్పండి రాజుగారే చెప్తారు. సజ్జరాజు గారు. నేను సార్ నిన్న ఒక క్లాస్ చెప్పడానికి వెళ్ళా పిల్లలకు. వెళ్తే అసలు మీరు ప్రపంచంలో ఎవరు గొప్పవాళ్ళనుకుంటున్నారో కొన్ని పేర్లు చెప్పమని చెప్పాను. వాళ్ళు అబ్దుల్ కలాము అని రకరకాల పేర్లు చెప్పారు. అయితే మనము కొంతమంది పేర్లు వింటుంటాము. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఎలన్ మాస్క్. ప్రపంచంలో ఎవరి నోటి నుంచైనా ఈయన పేరే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు రావడానికి కారణం, వాళ్ళు అంత ఉన్న స్థితికి అంత కోటిసోలు గల కారణం ఏంటంటే వాళ్ళు కనీసం వారానికి 5 పుస్తకాలు చదువుతారు. అంటే ఎవరైతే లెర్నింగ్ చేస్తారో వాళ్ళు ఊహించిన దానికంటే ఎర్నింగ్ చేస్తారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఖచ్చితంగా మనము లెర్నింగ్ చేస్తేనే మనకు ఎర్నింగ్ అవుతుంది. అంటే గొప్ప వాళ్ళు కావాలంటే ఆ డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఒకటి మార్కెటింగ్ చేయాలి, ప్రతిదీ కూడా మనకు లెర్నింగ్ ద్వారానే వస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మనం గొప్ప వాళ్ళు కావాలంటే లెర్నింగ్ చేయాల్సిందే సార్. మీరు గమనించారు లేదా రాజు గారు, లెర్నింగ్ లోనే ఎర్నింగ్ అని కూడా ఉంది. ఎర్నింగ్ అవుతుంది. అవునవును. కాబట్టి గొప్ప వాళ్ళందరూ కూడా షీలో హీ ఎలా ఉంటాడు, లెర్నింగ్ లోనే ఎర్నింగ్ ఉంది. కాబట్టి గొప్ప వాళ్ళు ఊరికే కాలేదు సార్. వాళ్ళు ఖచ్చితంగా చాలా నేర్చుకున్నారు. వాళ్ళు అది కేవలము మనకు నేర్చుకోవడానికి పుస్తకాల ద్వారా వస్తుందనే విషయం మనం గమనిస్తే చాలా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది సార్. సార్ నెక్స్ట్ ఈ బుక్ చదివేస్తే భగవద్గీత ఇప్పుడు చదివే పుస్తకము ఎప్పుడు ఏ రోజు విన్నా సార్ రిపీట్ అవుతానే ఉంది సార్. మనం చదివే పుస్తకం ఎప్పుడు అవుతుందా అని వెయిటింగ్ నేను. ఇంకా అయిపోతుంది, ఇంకా 3-4 ఇంకా 5-6 పేజీలు ఉన్నాయి అంతే, అయిపోతుంది. శరణాగతి ఎన్ని రోజులు చదువుతున్నా శరణాగతి ఏ విధంగా పొందొచ్చు, ఏ సిచ్యుయేషన్ నుంచి బయటకు వస్తారు అనేది. సార్ కోటేశ్వరరావు సార్ చెప్పండి సార్. ఒకసారి బుక్ మీరు గ్రూప్ లో పెట్టండి, నా నెంబర్ కూడా వేసుకోండి. ఎవరికి కావాలంటే ఈ రోజు నేను పోస్టర్ లో పంపిస్తే ఇస్తాను. సార్ నెంబర్ కూడా గ్రూప్ లో యాడ్ చేయండి సార్. మన గ్రూప్ లో ఉంది కదా, గ్రూప్ లో మెంబరే ఆయన ఇప్పుడు నుంచి కదా సార్. కోటేశ్వరరావు సార్, మీది యూట్యూబ్ లో పెట్టేశాను. చాలా మంది ఒక 20 మంది దాకా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 20 మంది యూట్యూబ్ లో పెట్టేశాను రాత్రి.
ఓకే సార్ ఒకసారి చూడండి, అది వే టు సక్సెస్ ఎంఎస్ఆర్ అని కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నా సరే కాపాడేటువంటి పేరే. సరే లేదు సార్. అరుణ్ గారు అయిపోయింది బుక్, ఇంకో 2 పేజీలే ఉంది. ఓకే సార్, అలాగే. పేజీన్నరే, 2 పేజీలు కూడా కాదు, పేజీన్నరే ఉంది. ఓకే 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 సార్. సార్ జ్యోతమ్మ గారు ఫోన్ ఎప్పుడు నెంబర్ తెచ్చారు? చెప్పరా మీది? 76720 20 76720 61315. అంటే మీరు చెప్పిన విధానంకి, సార్ చెప్పిన ఇంట్రడక్షన్ కి బుక్ చదవాలనే యాంగ్జైటీ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్ బాయ్. అయితే మనం భగవద్గీత ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తామా, మళ్ళా ఆ, మనం ఎక్కడ స్టార్టింగ్ స్టాప్ నుండి చేస్తామా? జ్యోతి స్టార్టింగ్ నుండి చెప్తారు. స్టార్టింగ్ నుంచి ఆ, కాదు, ఎక్కడ వదిలేసాం అక్కడి నుంచే, ఆ 3వ అధ్యాయం నుంచి. సార్ మొదటి నుండి మొదలు పెట్టండి, మాకు తెలీదు. అమ్మో చాలా టైం పడుతుంది. అయినా జ్యోతి